నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీని ఊపేస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ, జెన్జీ యువత, విద్యార్థులు నెల రోజులుగా జరిపిన పోరాటం తీవ్ర రూపం దాల్చింది. కానీ అనుకోకుండా ఈ పోరాటం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. నెల రోజుల పాటు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీన్లోకి ఎంటర్ అయ్యి ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందే ధర్నాకు దిగారు. స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ప్రధాని నివాసం ముందు కూర్చోవడం సంచలనంగా మారింది. అసలు విద్యార్థుల ఉద్యమంలో ఏం జరిగింది? రాహుల్ గాంధీ హఠాత్ ఎంట్రీ వెనుక క్రెడిట్ చోరీ కుట్ర ఉందా? ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామానేనా? ఈ వీడియోలో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు విద్యార్థులు గత నెల 20న జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష ప్రారంభించారు. ఈ ఆందోళనకు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కూడా తోడవడంతో ఉద్యమం మరింత బలపడింది. సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ విద్యార్థులు, సీజేపీ నేతలు పార్లమెంటు ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన లాఠీ చార్జ్, బాష్ప వాయు ప్రయోగం పరిస్థితిని మరింత దారుణంగా మార్చేశాయి. విద్యార్థులపై జరిగిన ఈ దమనకాండపై సోషల్ మీడియా కన్నెర్ర చేసింది. నిరసనకారులకు విపరీతమైన మద్దతు లభించింది. మోదీ ప్రభుత్వానికి జెన్జీ సెగ బలంగా తాకింది. కేంద్రం కూడా సీజేపీతో సంప్రదింపులకు దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్ గా ఉద్యమం క్లైమాక్స్ కి చేరి సీజేపీకి క్రెడిట్ దక్కుతున్న టైంలో కథలోకి ఊహించని హై డ్రామా వచ్చింది. దాదాపు నెల రోజుల పాటు విద్యార్థుల నిరసనల వైపు చూడని కాంగ్రెస్ నాయకత్వం మంగళవారం ఉన్నట్టుండి హడావుడి మొదలుపెట్టింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి బయలుదేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి దిగారు. ప్రధాని ఇంటి ముందే ధర్నాకు బైఠాయించి మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్లు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. చివరికి పోలీసులు రాహుల్, ప్రియాంక, అఖిలేష్లను అదుపులోకి తీసుకొని బస్సుల్లో తరలించారు. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ మాటల మంటలకు తెరలేపారు. ఫస్ట్ ఈ డైలాగ్ వార్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. నిరసన టైంలో రాహుల్ గాంధీ మాట తప్పారంటూ కేంద్ర మంత్రి ఆరోపించారు. పార్లమెంట్లో నీట్ లీకేజ్ పై చర్చకు అవకాశం ఇస్తే ధర్నా విరమిస్తామని రాహుల్ మొదట చెప్పారు. కానీ ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మాట మార్చారని మండిపడ్డారు. ఈ డైలాగ్ వార్ను ఆమ్ ఆద్మీ పార్టీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. కాంగ్రెస్ పై ఏఏపీ సంచలన ఆరోపణలు చేసింది. విద్యార్థి ఉద్యమం తీవ్ర స్థాయికి చేరిన టైంలో దాన్ని నీరుగార్చడానికే రాహుల్ ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ప్రస్తుత సమస్యను డైవర్ట్ చేయడానికి బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించింది. రాహుల్ కి విద్యార్థులపై నిజంగా ప్రేమ ఉంటే జంతర్ మంతర్ కి వెళ్ళాలి, కానీ ప్రధాని ఇంటి ముందు ధర్నా ఏంటని ప్రశ్నించింది ఆమ్ పార్టీ. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పై ఎస్పీ అధినేత అఖిలేష్ కూడా అనుమానం వ్యక్తం చేశారు. నిజానికి ప్రధాని ఇంటి ముందు రాహుల్ తో కలిసి అఖిలేష్ యాదవ్ కూడా ధర్నాలో పాల్గొన్నారు. అప్పటికి అంత బాగానే ఉన్న పార్లమెంట్ సమావేశానికి వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. లోక్సభలో అఖిలేష్ కి పిక్చర్ మొత్తం క్లియర్ కట్ గా కనిపించింది. అక్కడ ఏం జరిగిందో తెలుసా? నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసనపై మాట్లాడేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ ఎంపీలకు, బీజేపీ మంత్రి కిరణ్ రిజిజుకు అనుమతినిచ్చారు. కానీ అఖిలేష్ ఎంత అడిగినా ఆయనకు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఇక్కడే అఖిలేష్ కు చాలా డౌట్లు వచ్చాయి. ప్రభుత్వానికి కాంగ్రెస్ కి మధ్య డీల్ కుదిరిందా? ఆ రెండు పార్టీల నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే సరిపోతుందా? ఇదే పద్ధతి అని గట్టిగా నిలదీశారు అఖిలేష్ యాదవ్. నిజంగానే ప్రభుత్వం వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉంది అని తేల్చేశారు సమాజ్వాదీ పార్టీ అధినేత. మరోవైపు సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజులుగా విద్యార్థులు వీధుల్లో పోరాడుతుంటే కనిపించని కాంగ్రెస్ నేతలు ఉద్యమం ముగింపు దశకు రాగానే మైలేజ్ కోసం ఎంట్రీ ఇచ్చారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రధాని నివాసం దాకా
కాంగ్రెస్ నేతలు ఎలా వెళ్ళగలిగారు? దీని వెనుక బీజేపీ హస్తం లేదా అని కొందరు ప్రశ్నిస్తే, విద్యార్థుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని మరికొందరు అభిప్రాయపడ్డారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష నేత దేశ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడం బహుశా ఇదే తొలిసారి. 1975 నాటి జేపీ ఉద్యమం గాని, 2020 నాటి చారిత్రాత్మక రైతుల ఉద్యమంలో గాని నాయకులు ప్రధాని ఇంటి ముట్టడికి సాహసించలేదు. ప్రధాని నివాసం ముట్టడించడం అంత ఈజీ కూడా కాదు. అయినా కాంగ్రెస్ నాయకులు అక్కడి వరకు ఎవరి సపోర్ట్ లేకుండానే వెళ్ళగలిగారు అంటే నమ్మేలా లేదన్నది కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్న అనుమానం. అయితే ఈ హైడ్రామా వల్ల విద్యార్థుల అసలు డిమాండ్లు పక్కదారి పడతాయా, లేక జెన్జీ యువత ఒత్తిడికి కేంద్రం దిగి వస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.